హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే ఈరోజు మొత్తం మనం ముంబై ట్రిప్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో అంటే ఎంత ఖర్చు అవుతుంది, సో ఎక్కడి నుండి ఎలా వెళ్ళాలి, ఇదంతా తెలుసుకుందాం. సో మేమైతే పూణే నుండి స్టార్ట్ అయినాం. పూణే నుండి అప్రాక్సిమేట్లీ ఒక 3 అవర్స్ లోపు మనం ముంబై రీచ్ అవ్వచ్చు. మనకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఒక ట్రైన్, బై ది వే ట్రైన్ వెళ్ళొచ్చు. ఇంకోటి కార్స్ అవైలబుల్ ఉంటాయి. తర్వాత సో ఇది వచ్చి యొక్క ముంబై స్ట్రీట్. ఇది డే టైంలో, ఈవినింగ్ టైంలో మేము తీసాము. సో మేము స్టార్ట్ అయింది అయితే అరౌండ్ లైక్ 3 ఓ క్లాక్ స్టార్ట్ అయినాం. 6 ఓ క్లాక్ అంతా ముంబై రీచ్ అయినాం. సో ఇక్కడ బట్ స్టేయింగ్ ఆప్షన్ వచ్చి మనం లాస్ట్లో చెప్తాను. ఇవి వచ్చి మనకు కనిపిస్తున్నది సిఎస్టీ టర్మినల్ స్టేషన్. సో ఇవి వచ్చి డబల్ డెక్కర్ బస్సెస్. మనకి ఆల్ ద లైక్ సైట్ సీయింగ్, తర్వాత ఇక ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇదైతే వ్యూ వచ్చి మెరిన్ డ్రైవ్ నైట్ వ్యూ. సో చాలా క్రౌడెడ్గా ఉంటుంది. బెటర్ టు అంటే మనకు నైట్ టైం ఇక్కడ ఎక్కువ ఫీల్ అవ్వచ్చు జనాలు, కానీ అది వీకెండ్ టైంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. సో చాలా క్రౌడెడ్గా ఓవర్గా ఇక బీచ్ వ్యూ, ఇది ఒక సీన్ మనము ఎక్స్ప్లోర్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. మనం ఇక్కడ చాలా క్రౌడెడ్ అంటే చాలా క్రౌడెడ్గా ఉంటారు. సో మనమే ఈవినింగ్ టైం, నైట్ టైం సన్సెట్ తర్వాత అలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మార్నింగ్ టైం అవాయిడ్ చేయాలి, బెటర్ టు రాకుండా ఉండడానికి. ఎందుకంటే చాలా సన్నీగా ఉంటుంది. ఇంకా ఎండాకాలం అదైతే, రైనీ సీజన్ అయితే పర్లేదు కానీ. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నది ముంబై వాంకేడి స్టేడియం, ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్. సో బట్ మేము వెళ్ళింది అయితే అరౌండ్ లైక్ మే 3 అలా ఆ టైంలో. సో ముంబై మ్యాచెస్ అయితే ఏమీ లేవు, కానీ రష్ అయితే చాలా ఉంది ఇక్కడ మనకు. బట్ బ్యూటిఫుల్గా ఉంది చాలా అయితే. బీచ్ వ్యూ అసలు అరేబియన్ సీ చాలా మంచిగా ఉంది అసలు అయితే. నెక్స్ట్ వ్యూ. సో మస్ట్ తప్పక ప్లేస్లో ఇది అయితే ఎక్స్పీరియన్స్ మస్ట్ చేయాలి మనము నైట్ టైం. ఈ రా ఐ థింక్ ఆరెంజ్ మూవీలో రూబా రూబా సాంగ్ అనేది ఇక్కడే తీసినారు అనుకుంటున్నా నేనైతే. సో మీరు అవునా కాదనేది కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇదైతే ప్లాన్ చేసుకోవచ్చు మనము మస్ట్ విజిట్ ప్లేసెస్లో ఇన్ నైట్ టైము. దెన్ ఆఫ్టర్ మనం ఇక్కడ నుండి మనము నెక్స్ట్, సో ఈ బీచ్ వ్యూ ఇక్కడ మంచిగా బాగా సన్సెట్ అరౌండ్ ఒక 6 లెక్క వచ్చిన మనకు చాలా మంచిగా ఉంటుంది. సో మనం యాక్చువల్గా ముంబైలో మేజర్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి. లైక్ దాంట్లో ఫస్ట్ వచ్చి మెరీన్ డ్రైవ్, దెన్ వచ్చి సిఎస్టీ టర్మినల్. ఆర్కిటెక్చర్ అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ రోడ్ దాటడానికి కూడా చాలా లైక్ పోలీసు, ఆర్మీ, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో అట్ ఏ టైం ఒక 500-600 పీపుల్ను పంపుతారు మనకు రోడ్ దాటడానికి. ఈ సిస్టమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇది అన్ని సిటీలో ఫాలో అయితే మనకు చాలా వరకు లైక్ ఫుడ్ క్రాసింగ్, సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. ఇక్కడ మేము కనిపిస్తున్నది మాత్రం సిఎస్టీ టర్మినల్స్. నైట్ టైం చాలా అద్భుతంగా ఉంది నైట్ టైం వ్యూ మాత్రం. సో ఇది మాత్రం మస్ట్ విజిట్ చేయాలి మనము ప్లేసెస్. ఇది ఒకటి ఆర్కిటెక్చర్, ఇది లైక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మనకు. బ్యూటిఫుల్ లైక్ ఇన్ ద నైట్ వ్యూ. సో మనం మస్ట్ ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకూడదు. సో మస్ట్ ప్లాన్ చేయండి మీరు వచ్చినప్పుడు ముంబైకి. సో ఇక్కడ కనిపిస్తున్నది ముంబై కార్పొరేషన్ ఆఫీస్. సో ఇక్కడ నుండే మనకు లైక్ ఆల్ ద లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అవి ఇవి ఇక్కడ అవుతాయి మనకు. సో మేమైతే లైక్ ఇక్కడ ఇది టన్నెల్ ఉంటుంది. ఇక్కడ పూణే నుండి మనకు ముంబై వెళ్ళే మధ్యలో ఈ టన్నెల్ అనేది వస్తుంది. ఇదెస్ట్ లాంగెస్ట్ టన్నెల్, అరౌండ్ ఒక 3 కిలోమీటర్ వరకు ఉంటుంది. మనమైతే లైక్ మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. సో మేమైతే కార్ రెంటల్ తీసుకొని వెళ్ళాం. అరౌండ్ లైక్ 2000 రూపీస్ అలా వచ్చేసింది మాకు కార్ రెంటల్. సో యాక్చువల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్ళాలనుకుంటే పూణే స్టేషన్ నుండి కూడా వెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చి నైట్ టైం లైక్ డే టైం వ్యూ, ఎర్లీ మార్నింగ్ వ్యూ లైక్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది లైక్ రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రక్చర్. ముంబై ఇస్ ద లైక్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియా. సో చాలా అద్భుతం. అక్కడ మనకు పైన కనిపిస్తున్నది బిఎస్సి, సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకైతే దీని గురించి ఐడియా ఉంటుంది. సో ఇక్కడ నుండి మనకు మార్కెట్ అనేది లైక్ ఎవ్రీడే మార్నింగ్ 10-9 మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చి ముంబై లోకల్ ట్రైన్. ఇది మాత్రం మస్ట్ ఎక్స్పీరియన్స్ వన్, బికాస్ ఆఫ్ లైక్ చాలా చీప్ అంటే చీప్, 5 రూపీస్ లైక్ దాదర్ టు ముంబై లైక్ సిఎస్టీ ఇలా ఏదైనా చాలా తక్కువ రూపీస్లో ఉంటుంది. సో మనమైతే ఎంజాయ్ చేయొచ్చు ఈ ట్రైన్, కానీ మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నది దాదర్ స్టేషన్. దాదర్ టు మేమైతే లైక్ కార్లో దాదర్ డ్రాప్ అయింది. దాదర్ టు మేము సిఎస్టీ తీసుకున్నాం. సిఎస్టీ జస్ట్ 5 రూపీస్ టికెట్స్ మాత్రమే అది.
సో ఇదైతే నెక్స్ట్ మనకు కనిపిస్తున్నది గేట్‌వే ఆఫ్ ఇండియా. మేము ఎర్లీ మార్నింగ్ అయితే లైక్ ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ నుండి మనము డైరెక్ట్‌గా గేట్‌వే ఆఫ్ ఇండియాకెళ్ళాము. సో ఇదైతే నెక్స్ట్ లెవెల్. 'ఓజీ' ఎంతమంది మూవీ చూసారు? 'ఓజీ' మూవీ షూటింగ్ పాయింట్ ఇక్కడే. పవన్ కళ్యాణ్ లైక్ కార్‌లో 'రిటర్న్ ఆఫ్ ది ఓజస్ గంభీర' ఉంటారు కదా! 'త్రిగన్ అన్నదోత' సంథింగ్ అలా. అది మాత్రం అలాంటోడు మళ్ళీ ఇది మా షూటింగ్ మాత్రం ఇక్కడే తీశారు. అద్భుతంగా ఉంది అసలు ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా. ఇది ఎందుకు చూశారంటే బిఫోర్ గేట్‌వే ఆఫ్ ఇండియా అంటే పోర్ట్ ఇది. సో సముద్ర మార్గాల నుండి సంథింగ్ ఇక్కడ నుండి మనకు చెన్నై, కువైట్, శ్రీలంక, అదర్ ప్లేసెస్‌కు వెళ్ళొచ్చు బై త్రోత్వే షిప్ నుండి. సో అందుకే ఇది అక్కడ నుండి వచ్చే వరకు గేట్‌వే ఆఫ్ అంటే ఇండియా గేట్ లాగా యూజ్ అవుతుంది. సో చాలా అద్భుతంగా ఉంది అసలు కట్టడం అయితే. చాలా మస్తు ఎంజాయ్ చేసిన. ఇక్కడ మనము ఎర్లీ మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ టైంలో చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ పాయింట్స్ తీశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది తాజ్ హోటల్. మీరు మేజర్ సినిమా చూసింటే అడవి శేష గారిది గుర్తుంటుంది. సో బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్ లైక్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ నుండి రిస్క్ చేసి కాపాడతారు చూడు, ఆ మూవీ ఇక్కడ ఇన్సిడెంట్ బేస్డ్ అని తీసుకున్నారు. మేజర్ మూవీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో అది ఒక ఇన్సిడెంట్. సో అది అక్కడ కనిపిస్తున్నది పాత హోటల్. ఇది అయితే పాత హోటల్. దాని బాంబ్ బ్లాస్ట్ ఆ ఇష్యూ తర్వాత దాన్ని అనుకొని ఇంకోటి కొత్తది కట్టినారు దీనిది. కానీ ఈ అట్రాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మేమైతే ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మనము స్ట్రీట్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇన్ ద ఈవినింగ్ టైము. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నది బోటింగ్ ఆల్సో అవైలబుల్ ఉంది. సో బోటింగ్ ఎవరైతే చేయాలనుకున్నా చేయొచ్చు. పర్ పర్సన్ అరౌండ్ 300 రూపీస్ ఉంది. 1 అవర్కి అయితే 300 రూపీస్. సో అరౌండ్ మనకు ఒక సముద్రం మధ్యలో అయితే అలా తీసుకెళ్తారు. బోట్ రైడింగ్ స్పీడ్ బోట్ అయితే మనకు 600 సంథింగ్ అలా అమౌంట్ ఉంటుంది. ఇదైతే జస్ట్ 300 రూపీస్. సో ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకున్నారో, ఎవరైతే ఎక్స్పీరియన్స్, మేమైతే ఆల్రెడీ సమ్ అదర్ ప్లేసెస్లో ఎంజాయ్ చేసినాము. సో మేమైతే ప్రిఫర్ చేయలేదు బోటింగ్ పాయింట్. సో ఎవరైతే చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది అరేబియన్ సీలో. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఫిషింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది యొక్క తాజ్ హోటల్ ఇన్ ద బ్యాక్ గేట్, అక్కడ మనకు ఎంట్రీ గేటు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఫిషింగ్స్, ఇక్కడ నుండి మనకు ఏంటంటే స్పీడ్ బోట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుండి మనకు అలీబాగ్ బీచ్, ముంబైలో మెయిన్ బీచ్ వచ్చి అలీబాగ్ బీచ్, జూహు బీచ్. సో అలీబాగ్ బీచ్కి వెళ్ళాలంటే మనము ఇక్కడ నుండి షిప్స్ అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్ ఐ థింక్ మోర్ దెన్ 1200 సంథింగ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి మనము స్పీడ్ బోట్ నుండి వెళ్ళొచ్చు అలీబాగ్ బీచ్కి అండ్ ఆల్సో ఎలిఫెంట్ కేవ్స్, ఈ ప్లేసెస్ అన్నీ మనము చేయొచ్చు. ఇదైతే బ్యాక్ వ్యూ ఆఫ్ తాజ్ హోటల్, దెన్ ఇండియా గేట్, అంతా బ్యాక్ స్ట్రీట్. సో మనకి ఇక్కడ కావాలన్నా ఇంకోటి ముంబై ముంబై దర్శన్ అనేది కూడా ఉంటుంది. జస్ట్ విత్ ఇన్ 200 రూపీస్, విత్ ఇన్ 200 ఫర్ నాన్ ఏసీ బస్సెస్, విత్ ఇన్ 300 రూపీస్ ఫర్ ఏసీ బస్సెస్. సో మీరు ముంబై దర్శన్ అంతా చూడొచ్చు. ఈ ప్లేస్లో మీకు ఆల్మోస్ట్ 6 to 7 ప్లేసెస్ కవర్ చేస్తారు. సో ఫస్ట్ వన్ వచ్చి మెరైన్ డ్రైవ్, సెకండ్ వన్ వచ్చి తాజ్ హోటల్, గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి స్టార్ట్ అవుతాయి అన్ని జర్నీలు. సో మనం అన్ని జర్నీలకి అన్ని దర్శనం. సో ఆ తర్వాత మనకు పార్క్, తర్వాత మహాలక్ష్మి టెంపుల్, తర్వాత సిద్ధి వినాయక టెంపుల్, తర్వాత జూహు బీచ్. ఎండ్ ఆఫ్ ది పాయింట్ వచ్చి జూహు బీచ్. సో మార్నింగ్ అరౌండ్ 10 to 10 or 12 అలా స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ రిటర్న్ వచ్చి 6 to 7 లోపు మనకు వచ్చి రిటర్న్ దింపేస్తారు. సో మనం ఎవరైతే చీప్ అండ్ బెస్ట్ వేలో మనము ముంబై అంతా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. సో మనకు మాత్రం మస్ట్ యూజ్ అవుతుంది. ఎవరైతే మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇదైతే ఆర్కిటెక్చర్ ఆఫ్ గేట్‌వే ఆఫ్ ఇండియా నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఆ టైంలో ఆల్మోస్ట్ ఇన్ ద 90sలో కన్స్ట్రక్షన్ చేసినది ఇది ఆల్మోస్ట్, కానీ అద్భుతంగా ఉంది. సో మేము వచ్చిన టైంలో అయితే సంథింగ్ ఏదో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సంథింగ్ బార్కెట్స్ అవన్నీ కట్టుకున్నారు. సో ఇక్కడ బోటింగ్ పాయింట్స్ వెళ్ళే వాళ్ళని అలో చేస్తున్నారు. ఇక్కడ సంథింగ్ టేక్ గేట్స్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుండి ఈ బోట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో జనాలు ఎవరైనా వెళ్ళేవాళ్ళు సైట్ సీయింగ్, అలాగే అలీబాగ్ బీచ్ లేదా సంథింగ్ అలాంటి వాళ్ళు వెళ్ళేవారు ఇది చేయొచ్చు. టికెట్ అరౌండ్ వచ్చి 300 రూపీస్ మనకు ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇదైతే అవుట్ సైడ్ సంథింగ్ ఏదో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేము వచ్చిన డే అయితే. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది, కానీ ఫ్రంట్ సైడ్ అయితే పెద్దగా మనకు ఏమీ కనిపించేలాగా లేదు.
సో మేము ఇక్కడ నుండి చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడికైతే వెళ్ళాము. ఇది వచ్చి లైక్ వాస్తు సంగ్రహాలయ. సో శివాజీ, ఛత్రపతి శివాజీ వాస్తు సంగ్రహాలయ. సో ఇక్కడ ఇన్సైడ్ లైక్ ఆర్కిటెక్చరల్ పురాతన వస్తువుల గురించి వాటి గురించి ఎవ్రీథింగ్ ఉంటుంది. మేమైతే అంత ప్రిఫర్ చేయలేదు విజిట్ చేయడానికి, కానీ అవుట్ సైడ్ నుండే చూసినాం మేము పెద్దగా అయితే ప్రిఫర్ చేయలేదు. ఇక్కడ నుంచి లైక్ పెయింటింగ్ది ఒకటి ఉంటుంది సేమ్ వే. సో ఇది వచ్చి అదే సేమ్ బీచ్ వ్యూ లైక్ షిప్పింగ్స్, తర్వాత లైక్ పెద్ద పెద్ద అడవులు వచ్చిన లైక్ అలలు వచ్చినా ఏదో ఇచ్చినా లైక్ చేయడానికి ఇక్కడ నుండి సమ్వేర్ వెళ్ళడానికి మనకి పెద్దగా యూజ్ అవుతుంది. సో ఆఫ్టర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమేమి చేసామంటే మెరైన్ డ్రైవ్ వెళ్ళాము ఇన్ ద మార్నింగ్ టైం ఆల్సో. బట్ టూ మచ్ సన్నీగా ఉంది, చాలా హాట్గా. సో మేము జస్ట్ వెళ్ళి అయితే ఫోటోలు తీసుకొని సంథింగ్ తిరిగేసి జస్ట్ వాక్ అయితే చేసుకున్నాం. ఎందుకంటే నైట్ టైం వెళ్ళిన తర్వాత చాలా క్రౌడీగా ఉంది. సో అదంతా ఇంకా మేము ఎక్స్ప్లోర్ అయితే చేయలేకపోయినాం చాలా వరకు నైట్ అయితే. సో అందుకని మార్నింగ్ లైక్ వ్యూ కూడా ఎలా ఉంటుంది. సో దీన్ని లవర్ స్పాట్ కూడా సంథింగ్ అంటారు. బట్ మనకైతే లైక్ చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ అయితే. సో ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రాళ్ళు సంథింగ్ ఏ ఆలలు వచ్చినా ఏది వచ్చినా మనకు ప్రొటెక్షన్గా ఉంటుంది ముంబై వరకు. సో దీని వెనకనే మనకు వాంకేడ్ స్టేడియం కూడా ఉంటుంది. సో ఇది వచ్చి లైక్ దిస్ ద మెరైన్ డ్రైవ్ ఈజ్ ద లాంగెస్ట్ మెరైన్ డ్రైవ్ ఉంటుంది మనకు. చాలా వరకు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మెరైన్ డ్రైవ్ మనము. సో జస్ట్ అలా వాకింగ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఎవరు జనాలు లేరు. అరౌండ్ మనము ఒక 4-5 o'clock వస్తే మాత్రం చాలా క్రౌడీగా అంటే క్రౌడీగా ఉంటారు, మనం ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే మేము వెళ్ళాము లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైక్ ఫిలిం సర్టిఫికేషన్. సో మనకి ఏవైతే బాలీవుడ్ ఫిలిమ్స్ ఉంటాయో ఎవ్రీథింగ్ టోటల్ స్టూడియో ఇక్కడ ఉంటుంది. మనకు టోటల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం ఇక్కడ లైక్ ఎడిటింగ్ లైక్ టేకింగ్ సినిమా ఎవ్రీథింగ్ లైక్ సర్టిఫికేషన్. ఇక్కడ మనకు కనిపించేది అయితే అంబానీ అంటాలియా హౌస్. సో ఇది అంబానీ యొక్క హౌస్ మనకు అక్కడ దగ్గర లైక్ ఫిలిం స్టూడియో యొక్క దగ్గరలోనే ఉంటుంది. ఇది వచ్చి మనకు టోటల్గా బాంద్రా సైడ్ ఉంటుంది, నార్త్ గోవా అండ్ సౌత్ గోవా. సో ఇదైతే మనకు ప్రాపర్గా నార్త్ గోవాలో అయితే ఉంటుంది డెడికేటెడ్గా. సో ఇక్కడ నుండి నెక్స్ట్ మేమైతే లైక్ సిద్ధివినాయక యొక్క టెంపుల్కి వెళ్ళాం. ఇది చాలా పవర్ఫుల్ అండ్ మోస్ట్ లైక్ సెలబ్రిటీస్ కపుల్ విజిటెడ్ టెంపుల్ మనకి. ఇదైతే సిద్ధివినాయక టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. అసలు మేము వెళ్ళిన రోజు అయితే చాలా క్రౌడీగా ఉంది. సో కానీ అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు దర్శనం అయిపోయింది. మేమైతే ఇక్కడ లోపలైతే కెమెరాలో లేదు, అందుకని నేను స్క్రీన్లో ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను జస్ట్ చూపిద్దామని మీకు. ఇది యొక్క లైక్ సిద్ధి వినాయక టెంపుల్ చాలా క్రౌడ్ ఇక్కడ. బట్ దర్శనం అయితే మంచిగా అయ్యింది. లాస్ట్కి ప్రసాదం ఇచ్చారు మాకు. సో అక్కడ నుండి మేము నెక్స్ట్ లైక్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది అజర్ అలీ దర్గా. సో ఈ ముంబై అంటేనే మేజర్గా లైక్ నాకు నచ్చింది మోజర్గా లైక్ ఫ్లైఓవర్స్ నువ్వు సముద్రం మీద లైక్ నార్త్ గోవా టు సౌత్ గోవా, సౌత్ గోవా టు నార్త్ గోవా వెళ్ళాలనుకుంటే మీరు ఫ్లైఓవర్సే క్రాస్ చేసి వెళ్ళాలి. సో ఒక్కొక్క ఫ్లైఓవర్ ఒకలా ఉంటుంది. ఇక్కడ మనకు కనిపించేది లైక్ మహాలక్ష్మి టెంపుల్. సో మహాలక్ష్మి టెంపుల్ అద్భుతంగా ఉంటుంది చాలా వరకు. అంటే ఏందో లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్ సెలబ్రిటీడ్ పీపుల్ చాలా వరకు వస్తారు ఇక్కడ మనకు. అంటే పవర్ఫుల్ లాగా ఫీల్ అవుతారు, సంథింగ్ గుడ్ అవుతుంది మంచిగా లైక్ ఏమైనా ఫైనాన్షియల్ థింగ్స్ ఉన్నా ఏదన్నా వాళ్ళకు బెటర్గా అవుతుందని ఫీల్ అయ్యి సో ఇక్కడ వచ్చేస్తారు. లైక్ ఫుల్గా బంగారం రూపం ఉంటుంది. ఇది వచ్చి అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ మహాలక్ష్మి టెంపుల్. చాలా క్రౌడెడ్గా మనకి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకు స్వీట్స్ డిఫరెంట్ స్వీట్స్ తర్వాత అన్ని రకాల థింగ్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి. సో మేము నెక్స్ట్ తర్వాత మేము బీచ్ ముంబైలో ఉండేది లైక్ 2 beaches. వన్ ఇస్ లైక్ జూహు బీచ్, అనదర్ వచ్చి ఆలేబాగ్ బీచ్. జూహు బీచ్ అయితే ఇది లైక్ చాలా రష్ అండ్ క్రౌడెడ్. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ చాలా సన్సెట్ అవుతుంది అప్పుడే మనము ఇక్కడ చూస్తున్నాము, కానీ చాలా క్రౌడెడ్గా ఉంది. సో మన ఇక్కడే ఫ్లైట్ కూడా వెళ్తుంది ఎక్కడికో. సో అదే క్యాప్చర్ చేసిన నేను. సో ఇంకా నైట్ లైక్ సన్సెట్ ప్లస్ ఫ్లైట్ వ్యూ ఏదైతే చాలా క్రౌడెడ్గా ఉంది. సో ఇక్కడ మనకు బోట్ సర్వీసింగ్ కూడా ఉంటుంది, తర్వాత స్ట్రీట్ ఫుడ్ తర్వాత అవన్నీ ఉంటాయి. బట్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. బోటింగ్ సర్వీస్ అయితే జస్ట్ 200 rupees సంథింగ్ ఉంది. మేమైతే ప్రిఫర్ చేయలేదు, ఎందుకంటే మేము అలా చాలా ప్లేసెస్లో ఎక్స్పీరియన్స్ చేసినాం. పాండిచేరి తర్వాత వైజాగ్ చాలా ప్లేసెస్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసేసినాము మేము. సో అందుకైతే మేము ప్రిఫర్ విజిట్ చేయడం. కానీ ఈవినింగ్ టైంలో చాలా అద్భుతంగా ఉంది సన్సెట్ మాత్రం. సో వెరీ గుడ్ ప్లేసెస్. సో మీరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటే బెటర్ టు లైక్ ఇన్ ద ఈవినింగ్ సమ్మర్ టైంలో అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఆల్సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మీరు చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్.